తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోదీ పాలనలో ₹1 అవినీతి జరగలేదని కిషన్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలు బీజేపీ మరోసారి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. నరేంద్ర మోదీకి ఎవరూ పోటీ లేరని సర్వేలన్నీ స్పష్టం చేశాయని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదాన్ని మోదీ అరికట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్ని పార్టీలు, అన్ని సామాజిక సంస్థలు, తెలంగాణ ఉద్యమకారులు, అన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ రకంగా తమ యొక్క బాధను వ్యక్తం చేశారో మనకందరికీ తెలుసు. నేను దీనిపైన న్యాయ విచారణతో పాటు అనే పదం కూడా వాడాను. న్యాయ విచారణ ఐఎమ్ నాట్ అగైనిస్ట్. న్యాయ విచారణతో పాటు న్యాయ విచారణకు ఉపయోగపడే విధంగా, వేగవంతం చేసే విధంగా సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి మాత్రమే నేను కోరాను. గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తొడిమి చూసుకున్నట్టు ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల పైన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. నేను సిబిఐకి ఇస్తున్నాను, సిబిఐకి ఉత్తరం రాస్తున్నానని చెప్పాడు. రాశారా లేదా ఆయన చెప్పాలి. ఒక పార్లమెంట్